హాయ్ ఫ్రెండ్స్, ఈ మిక్సీ పైన బాగానే ఉంది కానీ లోపల చూడండి ఎలా పగిలిపోయిందో. అసలు ఏమైందంటే షాప్ కి అయితే కస్టమర్ ఒక మిక్సీ గిన్నె తీసుకొచ్చారు. కస్టమర్ చెప్పిన విషయం ఏంటంటే అది కొత్త గిన్నె గానీ అప్పుడే అరిగిపోయింది ఏంటి అని అడిగారు. అలాగే మిక్సీ ఆన్ అవుతుంది కానీ మిక్సీకి జార్ తిరగట్లేదని చెప్పారు. ఇంకా దాన్ని చూస్తే నాకు అర్థమైపోయింది అది పగిలిపోయి కిందకి వెళ్ళిపోయిందని. ఇంకా మిక్సీని అయితే ఓపెన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ముక్కలుగా అయితే పగిలిపోయింది లోపల. ఇలా బాడీ మొత్తం పగిలిపోయింది కానీ మిక్సీ మోటార్ కి అయితే ఏం కాలేదు. చాలా బాగుంది మోటార్ అయితే. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మిక్సీలు కూడా ఓల్డ్ కావడంతో చిన్న చిన్న ముక్కలుగా ఇరిగిపోయినా కింద పడి పగిలిపోయినా ఏం పర్లేదు. ఇప్పుడు ఎలా ఉన్న మిక్సీని ఎలా చేసుకోవచ్చు ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, అది ఎలాగో చూపిస్తాను. ఈ మోటార్ లో అయితే ఏ రిపేరు లేదు. మోటార్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా బయట మార్కెట్ లో అయితే మిక్సీ బాడీస్ ఇలా దొరుకుతాయి. ఇంకా కొంతమంది అయితే మిక్సీ బాగానే పనిచేస్తున్నా జస్ట్ పైన డప్పులు పగిలిపోయినాయి అని పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటారు. అలా పడేయకుండా ఇలా తక్కువ బడ్జెట్ లో రిపేర్ అయిపోద్ది ఫ్రెండ్స్ మిక్సీ. ఇంకా దీంట్లోనే దీనికి సంబంధించిన స్క్రూస్ అన్ని ఇచ్చాడు. మనం పక్కన పెట్టుకున్న పనిచేస్తున్న మోటార్ అయితే దీనికి ఫిట్ చేసేస్తున్నాను. ఇంకా స్క్రూలన్నీ ఫిట్ చేసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకా మోటార్ అయితే కదలట్లేదు. ఇంకా లోపల ఉన్న వైరింగ్ కనెక్షన్ కూడా మొత్తం ఫిట్ చేసేసాను. ఇంకా మన మిక్సీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మిక్సీ తిరిగే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ అయితే రోజు మీ ముందుకు వస్తాను. ఇంకా మన మిక్సీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్.